పేరు సోలంకి సుభాష్, మాది బోత్. ఈ కుచిలాపూర్లోని రామచందర్ రెడ్డి అనే వ్యక్తి చేనులోకి వచ్చి ఈ వెన్నెల వెరైటీ అనే దాన్ని చూస్తున్నాం. చాలా బాగుంది. ఖాతా కూడా తొందరగా వస్తున్నది. బెస్ట్ ఉంది. నా పేరు ఏదో గిరీందర్ రెడ్డి, మాది భోజనపేట గ్రామం. మేము హనుమంతపేట గ్రామంలో గురాల రవి గారే వారి చేనులోకి పత్తి చూడడానికి వచ్చాం. ఫార్చ్యూన్ వెరైటీ వింధ్య పత్తి ఒక చెట్టుకు 120-130 కాయలు. ఎలాంటి వాటర్ లేకుండానే ఇంత వచ్చాయి. ఇప్పుడు వాటర్ కట్టి ఉంటే ఇంకా దాదాపు 200 కాయల వరకు వచ్చే అవకాశం ఉంది. ఈ పత్తి చాలా పురుగు, ఎలాంటి ఎర్ర పురుగు, వేరే పురుగులు లాక మంచిగా ఉంది. కాయ సైజు పెద్దగా ఉన్నది. దాదాపు ఒక ఎకరం, ఒక చెట్టుకు 116 కాయలు నుండి 120 కాయల దాకా పూత ఉంది. ఇంకా 116 కాయలు కాసి ఇంకా కూడా ఉంది. ఇలా ఎర్ర పురుగు, ఇలా ఎలాంటి తెగుళ్ళు లేకుండా చెట్టు నీట్ గా చాలా పత్తి చాలా వాటర్ కట్టి ఉంటే ఇంకా దాదాపు 150 కాయల దాకా వచ్చే అవకాశం ఉంది. ఈ ఫార్చ్యూన్ వింధ్య వెరైటీ చాలా బాగుంది సార్. నా పేరు గుర్రం శ్రీనివాసరావు, మా చెమ్మక్కపేట గ్రామం, తిరుమలపాలెం మండలం, ఖమ్మం జిల్లా. నా ఫోన్ నెంబర్ 9603393335. ఇండియా అనే పత్తి నేను 2 ఎకరాలు వేసాను. ఎకరానికి 12 క్వింటాల కాడికి 24 క్వింటాలు అయింది. ఇండియా అనే పత్తి గుబ్బ, లావు, సైజు అంతా బాగుంటుంది. ఇండియా అనే రకం పత్తి దోమ తక్కువ, అన్ని పత్తుల కన్నా కూడా ఒక 20 రోజులు ముంగలు రాగలదు. మళ్ళీ మనం రెండో పైరు వేయడానికి ఒక 20 రోజుల ముంగల రెండో పైర్లు వేసుకోవడానికి జొన్న కానీ, మొక్కజొన్న కానీ, పెసర కానీ వేసుకోవడానికి ముందులు వచ్చింది. అన్ని భూములు, రేగడ భూములకి, గర్ర భూములకి, అన్ని భూములకి తట్టుకునే రకం, వాతావరణానికి తట్టుకునే రకం, వానలు ఎక్కువైనా తక్కువైనా ఇండియా అనే రకం. నమస్కారం అండి. నా పేరు సాయిరాం, నాగిలిగొండ, చింతకాని మండలం, ఖమ్మం జిల్లా. నేను వింధ్య ఇత్తనం కోన వెంకట్రావు గారు అనే రైతు కాడ పోయినసారి ఫీల్డ్ పెడితే చూసాము. ఆ ఫీల్డ్ చూసి ఈ సంవత్సరం నేను 4 ఎకరాల వింధ్య ఇత్తనం పత్తి వేసాము. ఈ విత్తనంకి అనుకూలంగా ఏంటంటే ఎకరానికి 12 క్వింటాలు వచ్చింది. ఇంకా పుచ్చు, పురుగు, నల్లి ఇలాంటి వాటి నుండి ఈ విత్తనం తట్టుకోగలుగుతుంది. రెండోది వచ్చేసి ఈ పంట పత్తి ఈ విత్తనం వింధ్య విత్తనం ద్వారా నెక్స్ట్ కాపు మొక్కజొన్న కానీ ఏదన్నా మనం వేసుకుందాం అనుకున్న తొందరగా వస్తుంది, ఒక 10-15 రోజుల ముందు. దీనివల్ల నెక్స్ట్ పంట కూడా దిగుబడి మంచిగా వస్తుంది. ఈ విత్తనం వచ్చేసి మంచి పొలాలు అనుకూలంగా ఉంటే 15-14 క్వింటాలు అయ్యిద్ది. ఈ విత్తనం వింధ్య అనేది చాలా మంచి విత్తనం. నెక్స్ట్ మళ్ళీ మనం ఇదే విత్తనం పెట్టుకోవచ్చు. రైతులు ఎవరైనా ఈ విత్తనాన్ని తొందరగా తీసుకోవచ్చు. దీనివల్ల మనకి నెక్స్ట్ వచ్చే పంట కూడా తొందరగా వస్తుంది. ఈ పంట కూడా 12-13 క్వింటాలు వస్తుంది ఫస్ట్ క్రాప్లో. నమస్కారం. సబ్బుతమ్మాలి కాంగ్రెస్ తిరుపతి. నేను పెద్దపల్లి జిల్లా, పెద్దపల్లి మండలం, పెద్దపల్లి సీడ్ వచ్చింది. పెట్టినాం మేము పోయినసారి. ఎకరానికి 13-14 వచ్చింది. బాగుంది. కాయ సైజు పెద్దగా ఉంది. చీత కూడా పూజలతో తక్కువ అవుతున్నాయి. గులాబీ రంగు పురుగు కూడా తక్కువ వస్తుంది. దాంతో చీత కూడా పూలు మంచి తక్కువ అవుతుంది. బాగుంది. విత్తనం కూడా మంచిగా ఉంది. నా పేరు కాంగ్రెస్ తిరుపతి. ఇంకా దీంతో కూడా బెటర్ గాడు ఉంది చెప్పడానికి. నేను కూడా చెప్తాను. మన 4 ఎకరాలు 99-590-70322. నమస్కారం సార్. ఈ పేరేం పేరు సార్? బస్వలింగం సార్. గ్రామం ఆత్మకు, సదస్యపేట మండలం, డిస్టిక్ సంగారెడ్డి. ఇది వేయమని మీకు ఎవరైనా చెప్పిరా లేకపోతే మీరే వేసిరా? ఇంద్రాంగ రకం విత్తనాల గురించి అని ఫర్టిలైజర్ షాప్ పోయినాం సార్. ఈ కంపెనీ వాళ్ళు ఇట్లా చెప్పిండ్రు కాబట్టి చాలా బాగుంటుంది అంటే వేసి చూస్తే తెలుస్తుంది అని వేసిన సార్. ఓకే, చాలా రిజల్ట్ బాగుంది సార్. ఎట్లా రిజల్ట్ బాగుందంటే ఎన్ని క్వింటాల వరకు చెప్పారు? ఎన్ని క్వింటాల వరకు వచ్చింది? విత్తనాలు వేసినాక క్రాప్ అయ్యే టైంలో కంపెనీ వాళ్ళు వచ్చారు సార్. అది క్రాప్ కానీ కాయ సైజు కానీ తొందరగా వచ్చేసింది. మంచి వాళ్ళు కంపెనీ వాళ్ళు చెప్పిన దానికన్నా ఎక్కువ వచ్చింది సార్. ఎంత చెప్పారు? ఎంత మీకు దిగుబడి వచ్చింది? ఎకరానికి 15 క్వింటాల వరకు వస్తుందని చెప్పారు సార్. మాకు 18 వరకు 18.5 దాకా వచ్చింది సార్. దీంట్లో మీకు తొందర వచ్చిందా, లేట్ అయిందా క్రాప్ అనేది?
వేరే సీడ్తో పోల్చుకుంటే ఒక 15 రోజులు నెల ముందు వచ్చింది మీకు. దానికి తగ్గట్టు ఏంటంటే ఇలా ఎర్ర పురుగును కూడా రాకముందే క్రాప్ అయిపోయింది. ఎక్కువ కొట్టలేదు సార్, 3 సార్లు కొట్టినా సార్. మందు తక్కువనే కొట్టేది. తక్కువ మందులలోనే క్రాప్ బాగా వచ్చింది. ఇంకొకసారి కొట్టింటే ఇంకా టార్గెట్ దాటుతుండే సార్. నల్గొండ జిల్లా దేవకొండ మండలం ముదిగొండ గ్రామం. నేను అనగా కాసిరెడ్డి వెంకటరెడ్డిని. నేను ఫస్ట్ డీలర్ కమ్ రైతును కూడా. నాకు 30 ఎకరాల సేద్యం భూమి కూడా ఉంది. కానీ ఈసారి 7 ఎకరాలే చేశా. కానీ నేను కూడా ప్రతి సంవత్సరం రైతులకు ఇచ్చుకుంటూ ఒక్కొక్క వెరైటీ మొదలే వాడి చూస్తా. నేను పోయిన సంవత్సరం విందే ఇచ్చిన, ఈతని కూడా ఇచ్చిన పోయినసారి అని దాన్ని చూసి కూడా మళ్ళీ ఈ సంవత్సరం కూడా నాకు అదే సీడ్ కావాలని అడిగిండు. నేను లేకున్నా తెప్పించి ఇచ్చిన. విందే మాత్రం తొందరగా కాపు వస్తుంది, ప్లస్ ఓర్పును కూడా కొద్దిగా తట్టుకుంటుంది. పత్తి తీయడం కూడా సులువుగా తీయొస్తుంది. రైతులు మాత్రం విందేను మనం ఎప్పుడైనా పెట్టుకోవచ్చు, దాని మీద ఎలాంటి అభ్యంతరం లేదు. కాకుంటే మీరు చూడండి, నేను కూడా పోయిన సంవత్సరం 30 గుంటలు వేసిన, 3 ప్యాకెట్లు వేసిన, 14 గంటల పత్తి వెళ్ళింది. నేను సపరేట్గా తీపించిన. కానీ ఈ సంవత్సరం ఏదో వేరే కంపెనీ వేసిన. ఈ సంవత్సరం ఎక్కువ సేద్యం చేయకపోవడం వల్ల వేయలేకపోయాను. కానీ చాలా మంది రైతులకు నేను ఇచ్చిన, దాదాపు ఒక 300 ప్యాకెట్లు విన్నే అమ్మా. అది కానీ మంచిగా ఉంటుంది, ఎవరైనా సరే వేసుకోవచ్చు రైతులు. ఓకే, ధన్యవాదాలు. నా పేరు వాడపల్లి శివ. నా షాప్ పేరు హనుమాన్ టైలర్స్. నేను ఈ సీజన్లో 300 నుంచి 400 ప్యాకెట్లు రైతులకు ఇచ్చాను. నేను అందరికీ బాగా కాపు వస్తుంది. చెట్టుకు ఒక 40 కాయలు, దిగుబడి ఒక 10 నుంచి 12 క్వింటాల వరకు వస్తుంది. అందరూ బాగున్నాయి అంటున్నారు. ఇండియా కంపెనీ గింజలు నేను గత సంవత్సరం కూడా ఇచ్చాను. ఇండియా గోల్డ్ కార్డ్ ఇచ్చాను. కంపెనీ బాగున్నది, అందరూ రైతులు కూడా అంటున్నారు. గోల్డ్ కార్డు 4 సంవత్సరాలకి వెళ్ళి మా ఊర్లో బాగా ఫేమస్ అయింది. ఈ సంవత్సరం ఇండియా ఇచ్చాము. నెక్స్ట్ ఇయర్ మా ఊర్లో పెట్టాల్సుకుంటున్నాము. థ్యాంక్ యూ. వింధ్య చేపూరు కొండలు పెద్దమూల వింధ్య నేను ఫస్ట్ నమ్మలే, వేయాలన్నా వద్దా అని ఆలోచించిన. అని మా దోస్తులు వేయి మంచిగా ఉంటుంది అని చెప్పి బలంతంగా నన్ను తీసుకుపోయి 8 ప్యాకెట్లు ఇచ్చాను. 2 ఎకరాలు వేసినాం. నాకు మాత్రం దిగుబడి బాగా వచ్చింది. 15 క్వింటాల కలిసి పైకి వచ్చేసిన. ముందు వచ్చింది, ముందే మళ్ళా పల్లి వేసినాం. పల్లికి మంచిగా వచ్చింది, కాయ వచ్చింది. కింద నుంచి పై నాకు మంచిగా వచ్చింది, గుర్తు లేదు. మందు కూడా 3 సార్లు కొట్టేసి 3 సార్లు కొట్టినా. మంచిగా పంట పండేది. మళ్ళీ ప్రతి ఒక్కరు ఇది వేయాలని మార్చుకుంటే కోరుతున్నాను. అందరికీ నమస్కారాలు. నా పేరు కోన వెంకట్రావు, నాగిలిగొండ విలేజ్, చింతకాని మండలం, ఖమ్మం జిల్లా. 80961418. నేను ఈ సంవత్సరం వింధ్య అనే రకం 2 ఎకరాలు పత్తి వేయటం జరిగింది. 1 ఎకరానికి 12 క్వింటాల దిగుబడి వచ్చింది. 12 క్వింటాల చొప్పున దిగుబడి వచ్చింది. దీని యొక్క గొప్పతనం ఏంటంటే వర్షానికైనా బెట్టకైనా తట్టుకుంటుంది. కాయ దగ్గరగా వస్తుంది, జడకాబులాగా. కాయ పగలటం ఈజీగా ఉంటుంది, ఇరుక్కుపోవటం అనేది ఉండదు. ఈ వెరైటీకి దోమను తట్టుకునే శక్తి ఉంది. ఎందుకంటే దీని ఆకు అడుగు బాగాన నూగుంటం వల్ల దోమ తట్టుకుంటుంది. మిగతా వెరైటీలతో పోల్చుకుంటే చాలా బాగుంది. ఈ వెరైటీ నేను అదనంగా 2 ఎకరాలు వేద్దాం అనుకుంటున్నాను. మా ఊరు రైతులు ఒక 200 మంది రైతులు చూసిపోయారు, వాళ్ళు కూడా వేద్దామని అనుకుంటున్నారు. ఈ రకం తొందరగా వచ్చే రకం, 2వ పంటకి అనుకూలంగా ఉండే రకం చేసుకోవడానికి. నా పేరు శ్రీరాములు, మల్లారెడ్డిపల్లి. ఈ సిరిసనగండ్ల ఆంజనేయులు భూమిలో ఈ ఇండియా విత్తనం వేసిండు. కాపు మంచిగానే కాసింది. కాపు కూడా దగ్గర కాపే ఉంది. చెట్టుకు వచ్చేసి 40-50 కాయలు చిల్లర ఉన్నాయి. కాయ కూడా సైజే ఉంది. దీంతో పాటు నాతో పాటు ఒక 10-15 మంది రైతులు, వాళ్ళు కూడా మేము కూడా వచ్చేసారి ఇదే పెడదామని చూస్తున్నాం. నమస్కారం అండి, నా పేరు బూక్యా లక్ష్మణ్, మాది మెకాలకుంట, కొణిజల్ల మండలం, ఖమ్మం జిల్లా. నేను గత సంవత్సరం ఫార్చ్యూన్ సీడ్ వారి వింధ్య నాకు వైరా శ్రీనివాస ట్రేడర్స్ వారు రికమెండ్ చేయడం జరిగింది. గత సంవత్సరం 2 ఎకరాలు సాగు చేయడం జరిగింది, మంచి దిగుబడి వచ్చింది. మరి ఫార్చ్యూన్ సీడ్ వారి వింధ్య రకము
మంచి రకము, రైతులందరూ వేసుకోదగ్గవలసిన రకము. కాబట్టి నా వైపు నుంచి రైతులందరికీ కోరుకుంటున్నది ఏమిటంటే ఫార్చ్యూన్ సీడ్ వారి వింధ్యా సీడ్ని ప్రతి రైతు విత్తుకోవాల్సిందిగా మనవి. అట్లాగే తామర పురుగు కానీ పుచ్చు పురుగును కానీ తట్టుకునే రకం నాకు గత సంవత్సరం ఒక ఎకరానికి వచ్చేసి 12 నుంచి 15 క్వింటాల దిగుబడి రావడం జరిగింది. కావున అందరూ రైతులు కూడా వేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.